అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గంగవాయిల కూర, మామిడికాయ పప్పు సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్‌లో గంగవాయిల కూర ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీకైతే చలవ చేస్తుంది. గంగవాయిల కూర మన హెల్త్‌కైతే చాలా మంచిది. గంగవాయిల కూర, మామిడికాయ పప్పు సూపర్ టేస్టీగా ఉంటుందండి. గంగవాయిల కూరలో మామిడికాయ వేసి చేస్తే పప్పు సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం గంగవాయిల కూర, మామిడికాయ పప్పు ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. అందరికి తెలిసిందే. నేనైతే ఎలా చేస్తానో చూపిస్తున్నాను అంతే. ఇంకా పప్పు వండుకోవడానికైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్‌లో 2 కప్పుల కందిపప్పు అనేది వేసుకున్నాను. కందిపప్పు వేసుకొని 2 టైమ్స్ అయితే కడుక్కోవాలి. పప్పును కడిగి పక్కన పెట్టుకోండి. నేను ఒక కట్ట గంగవాయిల కూర తీసుకున్నాను. ఒక కట్ట గంగవాయిల కూరను తీసుకొని శుభ్రంగా కడగండి. కడిగి మనము ఆకుకూర ఎప్పుడైనా ఫస్ట్ కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. అందులో ఉన్న విటమిన్స్ పోతాయి. లేకపోతే కట్ చేసిన తర్వాత కడుక్కుంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను. కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. మామిడికాయ సగం తీసుకున్నాను. పులుపుని బట్టి మీరు తీసుకోవాలండి. నేను సగం మామిడికాయ పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి, మామిడికాయ వేశాను. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెత్తగా దంచి వేసుకున్నాను. వెల్లిపాయ ముద్ద దంచి వేసుకున్నాను. పసుపు వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూను. కొంచెం అంటే కొంచెం కారం వేసుకోవాలి కలర్ కోసం అంతే. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కారం వేసుకొని 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పప్పు మంచిగా ఉడుకుతుందండి. ఆయిల్ వేసుకుంటే పొంగదు. పప్పు అంటే కుక్కర్లోకి వెళ్ళి బయటకు అనేది రాకుండా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మూత పెట్టి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. పప్పు ఇక ఉడికిపోయిందండి. చూడండి పప్పు మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పును ఒకసారి ఇలా కలిపి పప్పు రుద్దుకునేది ఉంటుంది కదా, పప్పు రుద్దుకునే దాంతో ఒకసారి మంచిగా రుద్దుకోండి పప్పుని ఇలా మంచిగా రుద్దుకుంటే మా పప్పు ఇంకా మెత్తగా అవుతుంది. ఆకుకూర పప్పు మంచిగా మెత్తగా అవుతాయి. ఇలా మంచిగా మెత్తగా రుద్దుకోండి. ఇలా రుద్దుకొని చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా మెత్తగా ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందాం. ఇందాక మనం సాల్ట్ వేసుకోలేదు కదా, పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే పప్పు త్వరగా ఉడకదండి. అందుకే నేను పూర్తిగా ఉడికిన తర్వాత ఉప్పు అనేది వేసుకుంటాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇది వేరే గిన్నెలకు తీసుకొని కొంచెం కుక్కర్ని అట్లా కడిగినట్టు ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసి ఒకసారి స్టవ్ పైన పెట్టండి. 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోండి, ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలు ఆడిన తర్వాత కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి, పప్పులో చాలా బాగుంటుంది. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా దంచి వేసుకోండి. కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం ఇంగువ, చిటికెడు ఇంగువ వేసుకొని ఈ పోపును తీసి పప్పులో వేసేయండి. అంతేనండి. ఎంతో టేస్ట్గా ఉండే గంగవాయిల కూర, మామిడికాయ పప్పు సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఇంతేనండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.